తెలుగు బాల, అత్యంత వినయాన్ని కలిగిన ఓ తెలుగు బాలలారా, అంటే పిల్లలైన మీరే గణితాన్ని ఏ విధంగా చదవాలి? రోజు సింధు టీచర్ చెప్తా ఉంటారు కదా, మీకు ప్రాక్టీస్ లేకుండా మీరు కేవలం క్లాస్ రూమ్లో విన్నదే చేస్తే మ్యాథ్స్లో మీరు పర్ఫెక్ట్ అవ్వలేరు. మ్యాథ్స్కి ఎప్పుడైనా ఏం కావాలి? ప్రాక్టీస్. అలాగే పట్టుదల కావాలి. ఖచ్చితంగా నేను దీన్ని సాధించాలి అనేటువంటి పట్టుదల కావాలి. ఆ పట్టుదల కూడా ఎలాంటిదట? విక్రమార్కుల్లాగా. పట్టు వదలని విక్రమార్కుడు కథలు తెలుసు కదా, మీరు ప్రైమరీలో చదువుకునే ఉంటారు. ఆయన ఏదైనా ఒక విషయాన్ని సాధించాలి అంటే అది సాధించే వరకు తిండి నిద్ర ఇంకా వేరే ఏ ఆలోచన లేకుండా ఉండేవాళ్ళు. అలాగే మ్యాథ్స్ కూడా మీకు బాగా రావాలంటే విక్రమార్కుడు ఉన్నటువంటి పట్టుదల కావాలి మీకు. అలాగే మ్యాథ్స్కి అంటే గణితం అనే సబ్జెక్ట్కి ముఖ్యమైన పునాది ఏంటంటే ఎక్కాలు, అంటే టేబుల్స్. ప్రతి ప్రాబ్లం కూడా టేబుల్స్ మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు దేనిలో బాగా రాణించాలి అంటే ఎక్కములలో, అంటే టేబుల్స్ బాగా వస్తేనే మ్యాథ్స్ బాగా వస్తుంది. అలాగే విక్రమార్కుడు వంటి పట్టుదల మీకుంటేనే గణిత శాస్త్రంలో మీరు అభివృద్ధిని పొందగలరనేది ఈ పద్యం యొక్క సారాంశం. అర్థమైందా? సో మ్యాథ్స్ బాగా రావాలంటే ఏం రావాలి? మనకి టేబుల్స్ రావాలి బాగా. ఆ టేబుల్స్ అన్నీ కూడా ప్రైమరీ సెక్షన్లోనే బాగా నేర్చుకోవాలి. అర్థమైందా? ఓకే.